లేదు. ఒక్క ఎకరానికి అని ఇచ్చిండ్రా? ఆనాడు బీఆర్ఎస్ 4,06,000 1,50,000 రైతు కుటుంబాలకు పోడు భూములకు పట్టాలిచ్చి ఆనాడు కడుపున పెట్టుకున్నది రైతుల్ని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక గిరిజనుల మీద అటవీ అధికారుల దాడులు పెరిగినాయి. గిరిజనులను జైళ్లలో పెడుతున్నారు. గిరిజనులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇందాకనే చెప్పిన తండాలు గ్రామ పంచాయతీలు ఏ ముఖ్యమంత్రి చేయలే. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తానని మాట ఇచ్చి 3,146 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన సేవాలాల్ జయంతిని భారతదేశంలోనే అధికారికంగా నిర్వహించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సేవాలాల్ను గుర్తించలేదు. కానీ సేవాలాల్ మహారాజ్ మీద గౌరవం కొద్దీ కేసీఆర్ గారు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర పండగగా ఆయన జయంతిని జరిపింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. బంజారా హిల్స్ మన పేరు మీదనే బంజారా హిల్స్ ఉన్నది. కానీ బంజారా హిల్స్ లో గజం జాగలేదు మనకు. ఆనాడు సత్యవతి రాథోడొక్క కేసీఆర్ గారితో మాట్లాడి 1 ఎకరం జాగ ఇప్పించి బంజారా హిల్స్ లో మా బంజారాల ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన పిల్లలు మేమేదన్నా ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకుంటాము, మాకు సాయం చేయండి అంటే టీఎస్ ప్రైడ్ ఆనాడు టీఎస్ ప్రైడ్ పెట్టి 13,200 మంది పిల్లలకు 800 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా పిల్లల్ని వ్యాపారంలో ముందుకు తీసుకుపోయింది. స్వయం ఉత్పాది పథకాల్లో కూడా అవకాశం కల్పించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఎస్సీలకు ఎస్టీలకు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు పోడు భూములకు కూడా ఇప్పించిండు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, రుణమాఫీ చారణ చేసిండ్రు, బారాన్ని ఎగ్గొట్టిండ్రు. దేవుని మీద ఒట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి. సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. అంతేకాదు రైతు బంధు పడ్డదా ఈసారి? ఇవాళ 1 ఎకరం కేసిండు, ఎగబెట్టేసిండు. పోయినసారి కూడా రైతు బంధు ఎగ్గబెట్టిండు. ఇట్లా ఏది చూసినా అంతా మోసం. ఇవాళ మన సేవాలాల్ మహారాజ్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, సేవాలాల్ మహారాజ్ మీద ఒక కార్పొరేషన్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక కార్పొరేషన్ పెట్టిండు కానీ ₹1 ఇయ్యలేదండి. 2.5 ఏళ్ళైంది. 30 నెలల్లో సేవాలాల్ కార్పొరేషన్ కు ₹1 కూడా ఇవాళ నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ కాయిదాల మీదనే కార్పొరేషన్లు. సేవాలాల్ కార్పొరేషన్ గాని, కొమరం భీం కార్పొరేషన్ గాని, ఏకలవ్య కార్పొరేషన్ కు ₹1 కూడా ఈ 30 నెలల్లో ఇయ్యని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా మా ఎస్టీ యువకులు, మా లంబాడి యువకులు, చదువుకున్న పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మీరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయించిండ్రు, అమ్మా నాయనకు కూడా చెప్పి ఓటేయించిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో నేను ఒక మాట చెప్తా, బాగా వినండి. 2.5 సంవత్సరాల్లో ఎస్టీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు బడ్జెట్లో పెట్టింది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు పెట్టింది. ఖర్చు ఎంత పెట్టింది తెలుసా? 50 కోట్లు. అవేవలకు జీతాలకు, పెట్రోల్కు, కార్లలో డీజిల్కు. ఒక్క లంబాడి యువకుడికి, ఒక్క గిరిజన యువకుడికి 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క నయా పైసా కూడా సాయం చేయలేదు. ₹1 కూడా సాయం చేయలేదు. ఎస్టీ కార్పొరేషన్ లో గతంలో తీసుకున్న లోన్లు మాఫీ చేస్తామన్నారు, పాతయి మాఫీ చేయలే. కొత్తగా ఒక్కరికి కూడా సబ్సిడీ మీద లోన్ ఇయ్యలే. రేపు పేరుకు అసెంబ్లీలో ఏం చేస్తారు? 2,000 కోట్లు పెట్టినాం, వీళ్ళు బల్లలు కొట్టాలి, వాళ్ళు సంకలు కొట్టుకోవాలి. వచ్చింది ఏంటంటే ₹1 రాలే వాళ్ళకు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మాట నేను ఒట్టిగా చెప్తలేను.
అసెంబ్లీని అడిగిన ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎంత బడ్జెట్ పెట్టినావు, ఎంత మందికి లోన్ ఇచ్చినావు, ఎంత ఖర్చు పెట్టినావు అంటే 2730 కోట్లు పెట్టినా. ఖర్చు ఎంత పెట్టినామంటే 50 కోట్లు. దేనికి పెట్టినామంటే ఆ ఇళ్ల కిరాయి, కరెంటు బిల్లు, ఏసీలు, ఫోన్లు, ప్యూన్లు, కార్లు, డీజిల్. ఒక్క పిల్లగానికి కూడా లోన్ ఇయ్యలే. ఒక్కలకు కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నయా పైసా సాయం చేసిన పాపాన పోలే. దీన్ని బట్టి మా లంబాడి యువతి యువకులు ఆలోచించండి, రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో. ఇచ్చిందేమి లేదు. 50,000 ఎకరాల భూములు గుంజుకున్నాడు. లగచర్లలో గుంజుకోలేదా? లగచర్లలో మన పిల్లల్ని జైల్లో పెట్టలేదా? మరి ఆ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పొద్దా? ఏమైనా చేసింది ఏముంది? ఒక్క కొత్తగా ఏమి ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టిండు. రైతు బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, రుణమాఫీ మోసమైపోయింది, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఆగిపోయినాయి, టీఎస్ ప్రైడ్ లోన్లు ఆగిపోయినాయి. మన పిల్లలు విదేశాల్లో చదువుతా ఉంటే ఆ పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి అంతా మోసం చేసిండు. ఆయన కమిషన్ల మీదనే ధ్యాస. 7% వస్తే గా పని చేస్తాడు. మన లంబడోళ్ళకి ఇస్తే పర్సెంటేజ్లు వస్తాయా? రావు. మనకు లోన్లు ఇస్తే పర్సెంటేజీలు రావు, మనకు భూములు ఇస్తే పర్సెంటేజీలు రావు. అందుకే మనని పట్టించుకుంటలేడు. మరి మనను మోసం చేసిన రేవంత్ రెడ్డి కోసం ఈ నగారా, ఈ ధర్నా, ఈ పోరాటం ఇందిరా పార్కులో ఆరంభమైంది. రేపు తండాలో కూడా ఈ నగారా మోగాలి. తండాలో కూడా కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగట్టాలి. తండా నుంచి ఢిల్లీ పోదాం, మల్లికార్జున ఖార్గే ఇంటి ముంగట్నే ధర్నా చేసి ఆయన నిలదీద్దామని సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఖార్గేనే వచ్చి చెప్పిండు, నా జిమ్మేదార్, మా కాంగ్రెస్ వస్తే నేను చేపిస్తా అన్నావు. ఏమైంది ఖార్గే? మా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనాయి ఖార్గే గారు? మా తులం బంగారం ఏమైంది ఖార్గే గారు? మా భూములకు పట్టాలిస్తా అన్న మాట ఏమైంది ఖార్గే గారు? మీ డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు కాలేదు. బిడ్డ మల్లికార్జున్ ఖార్గే గారు, మీరంటే గౌరవం ఉంది, దయచేసి ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని పిలవండి, మీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీల కోసం అమలు చేయించాలని ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంత ఎండ ఉన్నా మీరందరూ కూడా LHPS ఆధ్వర్యంలో అన్ని మా లంబాడి ఆర్గనైజేషన్స్ అందరూ కలిసిమెలిసి అందరూ ఒక్క వేది మీదకి వచ్చి అన్ని సంఘాలు కలిసి ఈ పోరాటానికి రూపకల్పన చేసినందుకు, మీరందరూ కలిసి పోరాడినందుకు మీ అందరికి కూడా అభినందనలు. ఇదే స్ఫూర్తితో అందరూ కలిసి పోరాడాలని, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, ఇప్పుడు సత్యవతి అక్క కూడా వచ్చింది, తను కూడా 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. జై సేవలాల్.